జై శ్రీరామ్ లాస్ట్ పార్ట్లో మనము హనుమంతుడు సూర్య దగ్గర నుంచి విద్యనంతా అభ్యసించేశాక గురుదక్షిణగా ఏదో ఒకటి ఇద్దామని వస్తారు కదా, దాని గురించి కంటిన్యూషన్ ఇప్పుడు చూద్దాము. సూర్య భగవానుడు అందమైన మనసుతో హనుమంతుడికి అద్భుతమైన విద్యలన్నీ నేర్పించేసి ఉంటాడు. పాటలు, వేదాలు, వ్యాకరణం, ధర్మం, ధ్యానం అన్ని లోతుగా నేర్పించేసి ఉంటారు కదా. ఇంకా ఒకరోజు హనుమంతుడు తల వంచి గురువు దగ్గరకు వచ్చి అడుగుతాడు, గురుదేవా మీకు ఏమి గురుదక్షిణ కావాలి, మీ ఆజ్ఞను నిస్సందేహంగా నెరవేరుస్తాను నేను అనేసి. అప్పుడు సూర్య భగవానుడు ముద్దుగా నవ్వి ఇలా అంటాడనమాట, బాలా నువ్వు నాకు గురుదక్షిణ అవసరం లేదు, నీ జ్ఞానం నీ వినయం చాలు నాకు, కానీ ఒక్క విషయం ఉంది, ఆ విషయం ఏమిటంటే అనేసి ఇలా చెప్తాడనమాట. నేను నా కుమారుడిగా ప్రేమించే శనిదేవుణ్ణి భవిష్యత్తులో రాముడిని నమ్మిన వాళ్ళందరినీ శిక్షిస్తాడు, ఆ సమయంలో నువ్వు ఆయనకు సహాయంగా ఉంటే చాలు నాకు అనేసి హెల్ప్ అడుగుతాడు సూర్యుడు. ఇది నాకు ఇచ్చే నిజమైన గురుదక్షిణ అనేసి. అప్పుడు హనుమంతుడు వెంటనే ఒప్పుకొని, ఆజ్ఞాపించండి గురుదేవా, మీ మాటలే నాకు ప్రాణం కంటే ఎక్కువ అనేసి అంటాడనమాట. ఇలా హనుమంతుడు తన జీవితాన్ని ధర్మానికి, భక్తికి అంకితం చేస్తాడు. అలా గురుదక్షిణ చేసిన అనంతరము ఇంటికి వచ్చి ఇంకా ఒకరోజు హనుమంతుడి తల్లి అంజనాదేవి ఇలా ఒక గొప్ప విషయము అడుగుతుంది అనమాట హనుమంతుడి నుంచి. అదేమిటో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్ యూ.